నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎస్జి న్యూస్ టీవీ. నేను మీ శ్రీనివాస్. వర్షాకాలం వచ్చేసింది. రైతులు నార్లు వేసుకోవడానికి సిద్ధమవుతున్న సందర్భం. మరి ఈ సందర్భంలో నీళ్లు లేక, వర్షాలు లేక ఇబ్బంది పడుతున్నారు. మరి కనీసం కరెంటుతో మోటార్లను బిగించుకొని మోటార్లతోనైనా పంట తీసుకుందామని చెప్పేసి రైతు అనుకుంటే దానికి భిన్నంగా జరుగుతూ ఉంది. మరి దీనిపై మాట్లాడబోయే ముందు ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇష్టమైతేనే లైక్ చేయండి. ఖచ్చితంగా కామెంట్ చేయండి. మేమేం చేయాలో మీ కామెంట్ ద్వారా నెక్స్ట్ వీడియోలో మీరు చెప్పిన దానికి మేము స్పందిస్తాం. వీడియో చేసిందని కాదు, కానీ వాస్తవం మీరు నిజం మాట్లాడుకోవాలి. వర్షాలు వస్తలేవు. వరి పండాలంటే వర్షం అవసరం, అంటే నీళ్ళు అవసరం. వరి పండాలంటే నీళ్ళు అవసరం ఫస్ట్. అది వర్షాధారితమే కావచ్చు, భూగర్భ జలాలే కావచ్చు, ఇంకేదైనా స్టోరేజే కావచ్చు, చెరువులే కావచ్చు, ఏదైనా కావచ్చు. అయితే వర్షాలు ఈ సంవత్సరం అంతగా కనబడట్లేదు. మరి వరి నారు నాటుకున్న వాళ్ళు ఆ వరి నారు ముందుగా అది పెరగాలి. అసలు ఒక 21 రోజుల వయసు వరకు వరి నారు పెంచుతారు. దానికే నీరు అందకపోతే అసలు నారు అనేదే ఉండదు. మరి వ్యవసాయ రైతులు నీళ్ళు ఉన్నాయి కానీ కరెంటు దిక్కు లేదు. కరెంటు గురించి మాకు చూసినారు కదా, బిందెలతోనే నీళ్లు పోస్తున్నారు. అంటే బిందెలతో నీళ్లు పోస్తే అసలు వరి మడి నాంతదా? బిందెలతో నీళ్లు పోస్తే వరి మడి నాంతదా? వరి నారు బ్రతకాలని చెప్పేసి ప్రయత్నంగా చేస్తున్నట్టయితే కనబడతాము. మా కొట్టకండి సారు, జర మాకు కరెంట్ ఇప్పియండి అని చెప్పేసి అంటారు. 2009లో లాగా తలపిస్తున్నారు మీరు. ఇప్పుడు కరెంటు వచ్చేది కాదు. అప్పుడు రైతులకు కరెంటు ఇచ్చేది కాదు. ట్రాన్స్ఫార్మర్లు పేలిపోవడము, కరెంటు రాకపోవడము, రాత్రిపూట వెళ్ళి కరెంటు వేసుకోవడము, ఇట్లా జరిగి చాలామంది చచ్చిపోయారు. మరి మీరు మళ్ళీ పాత గవర్నమెంట్ మీరు కాంగ్రెస్ ఎప్పుడున్నా కూడా ఇదే పరిస్థితి అని జనాల్లో ముద్ర పడిపోయేలాగా చేస్తున్నారు. రైతుల దృష్టిలో కరెంటు మీరు ఇస్తలేరు అని కాదు, కరెంటు మీరు ఇవ్వరు అని చెప్పేసి వాళ్ళు అంటారు. మరి చూడండి సార్, వ్యవసాయం చేసే రైతు లేకపోతే ఏ పంట లేదు. పంట లేకపోతే మనకు కడుపు నిండదు. మన కడుపుకి అన్నం పెట్టేదే రైతు. అంటే ఇక్కడ ఒక రైతును మనం చూస్తున్నాం. అందరి రైతుల పరిస్థితి ఇట్లనే ఉన్నది. వర్షాలు లేవు, చూస్తే కరెంటు ఉండట్లేదు, పొలాలు ఎండిపోతున్నాయి. మనం ముఖ్యంగా తెలంగాణలో మన ఆహారం వరి. ఆ వరి పండిస్తేనే మనకు ఆహారం వస్తుంది. ఆ ఆహారం లేకపోతే మనం ఏం తిని బతుకుదాం అని చెప్పేసి వాళ్ళు మా పొట్ట కొట్టకండి సార్, మా వీపు మీద కొట్టినా పర్లేదు కానీ మా పొట్ట కొట్టకండి అని చెప్పేసి అంటున్నారు. మరి సార్, మీరు దీని మీద అసలు మీ అభిప్రాయం ఏంటి సార్? అసలు మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు? మరి మీరు చేయదలుచుకునే ఇట్లా చేస్తున్నారా? అంటే మీరేమన్నా కుమ్మక్కైనరా సార్? వీళ్ళకు కరెంట్ ఇస్తే మళ్ళీ వీళ్ళు బతికి పట్టగాడతారు అని చెప్పేసి వాళ్ళ మీద ఇంత దృష్టి ఎందుకు సార్ మరి రైతుల మీద అని చెప్పేసి ప్రజలు అనుకుంటా ఉన్నారు. మరి చూస్తూ ఉండండి ఎస్ఎస్జి న్యూస్ టీవీ. మీతో శ్రీనివాస్.